భిక్షమయ్య తాత మాటల మాంత్రికుడు. అంటే ఎవరినైనా వశీకరణ మందు ఉంటుంది ఆయన దగ్గర. ఎటువంటినైనా మనుషులు కనిపిస్తే వాళ్ళని ఆయన ఒక పాము బుట్టలో పెట్టుకుంటాడు, అట్లా అందరిని వేసి దాంట్లో పెట్టి మూత మూసేస్తాడు పైన. భిక్షమయ్య గారు నాకు చాలా షార్ట్ టైం చిన్న పరిచయం, హార్డ్లీ ఒక సంవత్సరం 5-6 సార్లు మేము కలుసుకోవడం జరిగింది. మనిషిని చూస్తే ఒక వైబ్ ఉంటుంది. ఆయన మనిషిని చూడంగానే ఆ వయసులో కూడా శరీరానికి వయసు ఉంది, మనసుకు ఆయనకు వయసు రాలే. మేబీ ఆయన ఇంకా 25-26 ఏళ్ళ వయసు. అందుకే ఐ లవ్ యూ అంటుంటాడు మా సీఈఓని కూడా. అంటే ఇంకా ఆయనకు ఆ టైంలో కొన్ని మేడం ఎక్కడుందో మహాచల్ తెలీదు, అమ్మ కొంచెం గట్టిగా పట్టుకోండి, ఆయన్ని వదిలిపెట్టాకండి, ఎవరినో ఎట్లా లవ్ చేస్తారో తెలియదు మా భిక్షమయ్య గారు. ఈ టైంలో మళ్ళీ కష్టమైన పక్కన ఏదైనా వదిలేస్తే. థ్యాంక్ యూ. నేను ఈరోజు అందరినీ చూద్దామని రియల్గా భిక్షమయ్య తాత ఒకసారి నాకు మాట చెప్పినప్పుడు ఈరోజు అందరినీ చూడొచ్చు అనే ఉద్దేశంతో నేను చాలా దూరంలో ఉన్నా. మధ్యలో మా టీంలో ఒకరిని చెప్పాను, వాళ్ళు నాకు కరెక్ట్ అప్డేట్ చేయలేక కొంచెం ముందు వచ్చేవాడిని, కాసేపు ఎక్కువసేపు గడపగలేవాడిని. కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనేది ఒక నిర్మాణ సంస్థ. గత 50 ఏళ్ళగా ఈ నిర్మాణంలో ఉన్నాము. కడప జిల్లా ప్రొద్దుటూరు, మా తండ్రి గారు అక్కడ ఉండి వ్యాపారం చేసేవాళ్ళు. గత 25 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటున్నాము. ఎన్నో నిర్మాణాలు మీకు ఇటీవల కాలంలో చూస్తే మీరు టీ హబ్ అనే బిల్డింగ్ కట్టించింది, కానీ భిక్షం తాత చెప్పినట్లు అంబేద్కర్ స్టాచ్యూ అట్ హైదరాబాద్, అంబేద్కర్ స్టాచ్యూ అట్ విజయవాడ, తెలంగాణ అభివృద్ధి జ్యోతి, ఇట్లా ఎన్నో ప్రాజెక్ట్స్. రీసెంట్గా ఒక ఎయిర్పోర్ట్, 2 రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేయిస్తున్నాం. ఎన్నో నిర్మాణంలో చేస్తూ ఒక రకంగా మా జీవితాన్ని గడుపుకుంటూ దాంట్లో మా ఉద్యోగస్తులకి, మా సప్లయర్లకి, మా వాటాదారులకి, మా వర్కర్స్కి అందరికీ లైఫ్ ఇస్తూ, అందులో సిఎస్ఆర్ ఫండ్ కింద, సిఎస్ఆర్ అనేది 2013 చట్టం వచ్చింది, కానీ అంతకుముందు 10 ఏళ్ళ ముందు నుంచే మాకు వచ్చిన ఆ సంపాదనలో ఒక పార్ట్ పక్క తీసి దాన్ని యూత్ ఎంపవర్మెంట్కి కానీ, స్కిల్కి కానీ, రియల్గా డిప్రైవ్డ్ సెక్టర్లో ఉంటే వాళ్ళను సర్వీస్ చేసే ఉద్దేశంతో 2003 ఒక ఫ్యామిలీ ఆర్గనైజేషన్లో మొదలుపెట్టి 2008 కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా ఎన్నో అవార్డ్స్ చేయడం కానీ, ఎంతమంది పిల్లలను దగ్గర తీసుకోవడం కానీ, ప్రజల సేవ చేసే కార్యక్రమాలు కానీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ చేయడం జరిగింది. ఈ మధ్యలో భిక్షమయ్య గారు మా సిఇఓ సుధా చల్లా గారి ద్వారా నా దగ్గరికి అప్రోచ్ కావడం జరిగింది. కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంలో కొందరిని దగ్గర దిద్దామనే ఉద్దేశంతో ఒక మంచి పాఠశాల ఇచ్చి, ఆ పాఠశాల మంచిగా నడిపి కొంతకాలం మంచి పిల్లల్ని బయటికి తీసి, వీళ్ళందరికీ వయసు వచ్చి, అంటే వయసు పెరిగి వీళ్ళందరూ దాని మీద శ్రమ పెట్టలేక దాన్ని ఇబ్బంది పడుతున్నాం. రియల్గా ఆ గవర్నమెంట్ ఉద్దేశం అనేది పోతుంది, మా అందరి ఆలోచన పోతుంది, మాకు బాధలేస్తుంది. దీన్ని ఎలా చేద్దామని అడిగినప్పుడు, ఈ స్కూల్ని ఎలా చేస్తే బాగుంటుంది, దాన్ని ఎలా ముందర తీసుకుంటాను నా దగ్గరికి వచ్చినప్పుడు, సరే దాన్ని అండర్టేక్ చేద్దాం కేసీ పుల్లయ్య ఫౌండేషన్ నుంచి. కేసీ పుల్లయ్య టెక్నో స్కూల్ అనే స్కూల్ స్థాపిస్తాం, అక్కడ పెడదామనే ఒక ఉద్దేశంతో ముందరికి వచ్చి ఇమీడియట్గా లాస్ట్ ఇయర్ ఒక 6 నెలల కాలంలో దానికి కావాల్సిన సివిల్ వర్క్స్ అన్ని రిపేర్ ఉంటాయని కన్స్ట్రక్షన్లో రిపేర్ చేసి, ఫస్ట్ ఇయర్ 70 మంది విద్యార్థులతో ఒక అమ్మాయి, మంచి పిహెచ్డి అమ్మాయి వైజాగ్ నుంచి, అమ్మాయిని అదే పనికి ఇటువంటి స్కూల్ హెడ్ మాస్టర్గా పెట్టి 6-7 మంది టీచర్స్ మంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఒక మంచి ఉద్దేశంతో స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి భిక్షమయ్య తాత గారు, వాళ్ళ మిత్రులు, వాళ్ళ టీం అందరూ కూడా చాలా సహకారం చేసి ఆ పిల్లలకి లైఫ్ ఇద్దాం అంటే, మేము అది వ్యాపారంలో ఒక పార్ట్లో చేస్తున్నాం, కానీ వీళ్ళు జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళకి ఎటువంటి, మేమంటే ఒక సంపాదన నుంచి వచ్చిన దాంట్లో పనిచేస్తున్నాం, కానీ వాళ్ళకి సంపాదన లేదు. వాళ్ళకుండే తిండిలో 4 మెతుకులు ఉంటే 2 మెతుకులు పక్కన వాళ్ళకి పెట్టి, వాళ్ళ దాంట్లో వాళ్ళకు వచ్చిన చిన్న సంపాదనలో పక్క తీసి పెడుతూ ఎంతో కష్టపడి పనిచేస్తుంది. వాళ్ళ ఆ వయసులో ఆయన తిరిగే కష్టం, ఆయన ఆతృతి, ఆయన ఆనందం, ఆయన సంతోషం చూస్తే బాధ కలిగి ఆయన ఆలోచనలో దగ్గరకు వచ్చి నేను సరే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం, దీన్ని ముందరికి తీసుకొద్దామని చెప్పడం జరిగింది. ఈ బుక్ గురించి నా దగ్గర చెప్పినప్పుడు నాకు ఆయనకు ఒక దగ్గర వ్యక్తి చెన్నూరు ఆంజనేయ రెడ్డి గారు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, మా భిక్షం తాతకు ఆయన ఒక గురువు గారు, ఈమని శివనాగిరెడ్డి గారు, కాకి మహాదేవ గారి పేర్లు చెప్పినప్పుడు, ఇంతమంది గొప్ప వాళ్ళు ఈ బుక్ను అథెంటికేట్ చేశారన్నప్పుడు, ఈ బుక్ను మనం ఊరికి వదలడం బాగుండదు, వెంటనే దీన్ని టేకప్ చేద్దాం, దీని ప్రింటింగ్ ఏం కావాలో మీరు చెప్పండి, దానికని ఒక మాట చెప్పి దాని మీద నుంచి ప్రింటింగ్ ముద్రైపోవని చెప్పడం జరిగింది. ఆ అకేషన్లో నన్ను ఈరోజు దానికి ఆ ప్రింటింగ్ నేను ఒక పార్ట్ చేసినందుకు నన్ను ఇంతమంది ముందర పిలిచి
గొప్పగా చెప్పి ఇంత నిలబెట్టినందుకు భిక్షందాత గారి మీ ఉదారతకు ఇది చాలా గొప్ప ఆలోచన. ఇటువంటి బుక్స్ కన్నా లేకపోతే అంటే చరిత్ర కొన్ని గొప్ప వ్యక్తులను ఇటీవలి కాలంలో మోడర్నైజ్ అయిపోయి ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు చూసి రియల్ లీడర్స్ ఎవరు, రియల్ గొప్ప వాళ్ళు ఎవరు, సంఘానికి చేసిన వాళ్ళు ఎవరు, దేశానికి చేసిన వాళ్ళు ఎవరు, ప్రపంచానికి ఎవరు మేధావులు ఎవరు, గొప్పవారిని వాళ్ళని మర్చిపోతున్నారు. ఇటువంటి బుక్స్ను ముందరికి తీసుకుపోతూ ఇటువంటి బుక్స్ను అందరికి చెప్పి చదివి మంచి మంచి లైబ్రరీలకు, మంచి ఇన్స్టిట్యూషన్స్కు అందరి దగ్గర చేర్పిస్తే అట్లీస్ట్ పిల్లలు ఆలోచిస్తారు. కాసేపు ఒక బుక్ ప్రింట్ అయిందంటే ఎవరు ఊరుకుండరు. అట్లీస్ట్ కవర్ పేజ్ ఏముంది, లోపల ఏముంది, అట్లీస్ట్ ఒక 10 పేజీలు చదువుతాం, ఎవరి గురించి రాస్తున్నారు ఆలోచిస్తారు. ఏదైనా ఖాళీ దొరికినప్పుడు చూస్తారు. ఒక మంచి ఆలోచన చేసినందుకు భిక్షందాత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఈయన వయసును 100 కాదు ఇంకా ఎక్కువ ఉన్న దేవుడుగా ఎక్కువ ఇచ్చి ఇటువంటి వాళ్ళని సేవ చేస్తూ ముందరికి తీసుకోవాలని తెలియజేస్తూ ఆయనకు సంపూర్ణ సహకారం ఇచ్చి ఆయన పిల్లలు అయితే ఎంత ఆనందంగా వస్తారంటే ఆయన ఏదైనా చెప్తే అంత వాళ్ళ చుట్టూ అందరూ వాళ్ళే చుట్టుకొని వచ్చేస్తారు. ఏదైనా చిన్న పని చెప్తే 10 మంది వచ్చేస్తారు. వాళ్ళందరూ కూడా అట్లే ఈయనకు సహకారం చేస్తూ ఈయన ఆలోచనలను, ఈయన ఆశయాలను, ఈయన పట్టుదలను ముందరికి తీసుకొచ్చి అందరినీ ఇంకా కొంతమంది దగ్గర తీసి మంచి వాళ్ళని మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.